భద్రత, సైబర్ నేరాలు, మాదక ద్రవ్య వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. ఉప్పల్ నియోజకవర్గంలోని కాప్రా పరిధిలో కుషాయిగూడ పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో కాలనీల అధ్యక్షులతో కమ్యూనిటీ సమావేశం నిర్వహించారు. ఏసీపీ వెంకట్రెడ్డి సమక్షంలో సైబర్ క్రైమ్, యాంటీ డ్రగ్స్, మహిళల భద్రత, రోడ్డు భద్రత, వేసవి దొంగతనాల నివారణపై అవగాహన కల్పించారు. నగరంలోని ఇటీవల జరిగిన ఘటనల నేపథ్యంలో నేపాలీ సర్వెంట్ల విషయంలో అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద వ్యక్తులపై వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. కార్యక్రమంలో సిఐ భాస్కర్ రెడ్డి, ఎస్ఐలు మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. మీకు 5 సంవత్సరాలకు 10 సంవత్సరాలకు ఒకసారి మీ ఇంటి దొంగతనం జరిగిన 50,000 రూపాయల వస్తువులు పోతాయి. అంతవరకు గ్యారెంటీ చెప్పగలుగుతా నేను. కాబట్టి ఖచ్చితంగా సీసీటీవీలు మీరు పోటీ పడి పెట్టుకొని మమ్మల్ని పిలవాలి. ఈ రోజు నుంచి చూస్తా నేను, మీరు ఎప్పుడు ఎదురు చూస్తుంటారు. నేను మీరు ఎవరు నన్ను పిలుస్తారు, ఎవరు సీసీటీవీలు పెట్టుకుంటారని చెప్పి ఎదురు చూస్తుంటా. ఒకటి. నెక్స్ట్ ఇంకొక త్వర ప్రెసిడెంట్, జనరల్ సెక్రటరీ, అదేవిధంగా కాలనీ పెద్దలందరికీ కుషాయిగూడ పోలీస్ స్టేషన్ తరఫున అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇప్పుడు సెంటర్ ఫర్ ఉమెన్ సేఫ్టీ వింగ్ ఇక్కడ మన పిఎస్ ఇక్కడ బ్యాక్ సైడ్ ఉంటుంది. సో వాళ్ళు ఈ కుషాయిగూడ పిఎస్ తరఫున కాలనీ ప్రెసిడెంట్ అండ్ సెక్రటరీస్ అందరికీ ఫస్ట్ స్వాగతం, సుస్వాగతం. సార్, ఇప్పుడు స్టార్టింగ్లో ఈ కుషాయిగూడకి సంబంధించి 113 కాలనీకి సంబంధించి ఇన్ఫర్మేషన్ షేర్ చేయాలన్నా మాకు ప్లాట్ఫామ్ లేకుండా అంతకుముందు. ఇప్పుడు ఎంతసేపు ఉన్నా మనం 100 డైలు సెంట్రల్ గవర్నమెంట్ డిపెండ్ కావాల్సి వచ్చేది. ఇప్పుడు సార్, ఇప్పుడు కాలనీ వైజ్, సెక్టర్ వైజ్ ప్రెసిడెంట్, సెక్రటరీస్ ఒక గ్రూప్ క్రియేట్ చేసినాం. ఆ గ్రూప్లో పోలీస్ సమావేశానికి విచ్చేసిన ఏసీపీ గారికి వెల్కమ్. అదేవిధంగా మీ కాలనీ పెద్దలందరూ కూడా వెల్కమ్ చెప్తూ, ఈ గౌరవ సిపి గారి ఆదేశాల మేరకు కాలనీ పెద్దలు, కాలనీలో నివసించే వాసులు, టెనెంట్స్, సర్వెంట్స్, నేపాలీ ఆర్ అదర్ స్టేట్ వాళ్ళు మీ దగ్గర పనిచేస్తున్న వర్కర్ల యొక్క సమగ్ర సమాచార సేకరణ గురించి మీ కాలనీ పెద్దలను ఇక్కడ పిలవడం జరిగింది. ముఖ్య ఉద్దేశం అది. మీ కాలనీ యొక్క పెద్దలు పిలవడానికి కారణం ఏంటంటే, మీ కాలనీలో ఉన్న టెనెంట్ల యొక్క సమాచారము, దాని తర్వాతకి వర్కర్స్ మీ దగ్గర గ్రేడ్ సర్టిఫికేట్ కానీ వాళ్ళ యొక్క ఒక అమెజాన్ డిస్పాచ్ పాయింట్ అని ఉంటుంది అనమాట. మన దగ్గర పంపిస్తే మన అక్కడికి వస్తే నేను అప్లై చేసి దాదాపు 2 months తర్వాత నాకు వాళ్ళ కాంట్రాక్ట్ వచ్చారు. వచ్చిన తర్వాత నేను వచ్చిన తర్వాత నేను ఎంక్వైరీ చేశాను. బట్ సార్, నేను అప్లై చేసిన సో అండి వచ్చింది నాకు అంటే, ఓకే మాది అది మీరు వేరే వాళ్ళు ఉంటారు, అది కరెక్ట్ అని చెప్పారు. ఇది అసలు వాళ్ళకి ఫోన్ చేశారు. నాగర్ కర్నూలు జిల్లా వెల్దండ మండలం రాచూర్లో నిర్వహిస్తున్న ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్ను రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు. గ్రామీణ ప్రాంతాల్లో దాగి ఉన్న క్రీడా ప్రతిభను వెలికితీసి ప్రోత్సహించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఆయన అన్నారు. ఆటల పోటీలతో యువతలో స్నేహభావం పెంపొందుతుందని పేర్కొన్నారు. టోర్నమెంట్ జీవితాలకు విజేతలకు నగదు బహుమతులు అందజేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు, క్రీడాకారులు పాల్గొన్నారు. నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా రాచూరుకు ఇది 6వసారి రావడం జరిగింది. అయితే నేను అనేది ఏంటంటే, ఈ క్రీడల వలన ముఖ్యంగా చాలా ఫలితాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే, యువత అనేది ఈ క్రీడల్లో ఉన్నప్పుడు వారి యొక్క స్నేహము కట్టే కాలే వరకు ఉంటుంది. ఒక్కరోజు కూడా వాళ్ళు కొట్లాడుకునే పరిస్థితి ఉండదు. అందరూ కూడా కలిసిమెలిసిగా ఒకరోజు ఓడిపోయినా కానీ వారందరూ కూడా శ్రేయభావంతో ఉంటారు. ఈరోజు ఓడినా కానీ ఎక్కడైతే ఓటమి ఉంటుందో అక్కడే గెలుపు ఉంటుంది. కాబట్టి ఆ విధంగా మనం ప్రయత్నం చేయాలి. అయితే దీని వలన ఎందుకంటే మనము ఈ క్రీడల వలన మన మైండ్ కానీ మనం మానసికంగా మనకు బాగా ఉల్లాసంగా ఉంటాం. కాబట్టి చదువుకు కడప జిల్లా ప్రొద్దుటూరులో రాష్ట్ర షేక్ కార్పొరేషన్ చైర్మన్, టీడీపీ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విఎస్ ముక్తియార్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
అధికారం, దాహం, స్వార్థ రాజకీయాల కోసం వైసీపీ కుట్రలు చేస్తోందని ఆరోపించారు. కడప అల్మాస్పేట ఘటనపై మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా మొసలి కన్నీరు కారుస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో మత సామరస్యాన్ని దెబ్బతీసి కూటమి ప్రభుత్వంపై బురద జల్లడమే వైసీపీ లక్ష్యమని తెలిపారు. అల్లర్ల ఘటనలో అరెస్ట్ అయిన వారిలో వైసీపీ నాయకులు, కార్యకర్తలే ఉన్నారని పేర్కొంటూ అల్లర్ల సూత్రధారులపై పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటారని హెచ్చరించారు. డిప్యూటీ సీఎం అంజద్ బాషా గారు 9వ తారీఖు అల్మాస్పేటలో జరిగిన దుర్ఘటన గురించి వైఎస్ఆర్సీపీ పార్టీకి ఏం సంబంధం లేదు, తెలుగుదేశం పార్టీ విఫలమైన దానివల్ల వైఎస్ఆర్సీపీ పార్టీ పైన నింద మోపుతున్నారని ఆరోపణ చేయడం జరిగింది. తెలుగుదేశం పార్టీ స్థాపించబడిన తర్వాత ఉమ్మడి రాష్ట్రంలో, మన రాష్ట్రంలో అల్లర్లకు మారుపేరుగా ఉన్నది. తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారు లేకుండా చేసి అటు హైదరాబాద్ పాత బస్తీలో కానీ, ఇటు విజయవాడ సిటీలో కానీ, ఇటు రాయలసీమలో ఫ్యాక్షనిజాన్ని కానీ రూపురేఖలు లేకుండా చేసింది ఎన్టీ రామారావు గారు, తెలుగుదేశం పార్టీ. దాని తర్వాత చంద్రబాబు నాయుడు గారని మన ఉమ్మడి రాష్ట్ర ప్రజలకంతా తెలుసు, తెలంగాణ ఇటు ఆంధ్రప్రదేశ్. ఈరోజు అంజద్ బాషా చెప్తే అంజద్ బాషా దగ్గర తెలుసుకోవాల్సిన పరిస్థితి రాష్ట్ర ప్రజలకు లేదు. మన 9వ తారీఖు జరిగిన దుర్ఘటన మేము కూడా పోయినాము. 2019లో చంద్రబాబు నాయుడు గారు అల్మాస్పేట సర్కిల్ను మా ప్రభుత్వం వస్తే నేను అభివృద్ధి చేస్తాను, అల్మాస్పేట సర్కిల్ను తీసేసి టిప్పు సుల్తాన్ సర్కిల్ పెడతామన్న మాట వాస్తవం. దురదృష్టవశాత్తు మా ప్రభుత్వం రాలే. వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చి 5 సంవత్సరాలు. 5 సంవత్సరాలు వైఎస్ఆర్ ప్రభుత్వం అయిపోయిన తర్వాత మళ్ళీ 1.5 సంవత్సరం, 2 సంవత్సరాలు, దగ్గర 20 నెలలు మేయర్గా కానీ, స్థానిక కార్పొరేటర్లుగా కానీ వాళ్లే ఉన్నారు అధికారం. ఈరోజు వైఎస్ఆర్సీపీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా గారు అద్దంకి నియోజకవర్గం సంతమాగులూరు మండల కేంద్రంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార కార్యక్రమంలో మంత్రి గుట్టిపాటి రవికుమార్, జిల్లా కలెక్టర్ రాజాబాబు పాల్గొన్నారు. అద్దంకి నియోజకవర్గ పరిధిలోని 6 మండలాల్లో 10వ తరగతి పరీక్షల్లో అత్యుత్తమ మార్కులు సాధించిన ప్రతి మండలంలోని తొలి 5 విద్యార్థులను, వారి తల్లిదండ్రులను 10,000 నగదు ప్రోత్సాహకంతో శాలువాలు కప్పి సన్మానించారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ కల్పన కుమారి, డీఈఓ రేణుక సహా పలువురు అధికారులు పాల్గొన్నారు. తల్లిదండ్రులను మరి గౌరవ కలెక్టర్ గారి సమక్షంలో ప్రోత్సహిస్తున్న సందర్భంగా 10వ తరగతి నిమ్మాయపాలెం, ఎందుకంటే మరి గౌరవ మంత్రివర్యుల వారికి పాఠశాలలన్నా తల్లిదండ్రులను మరి గౌరవ కలెక్టర్ గారి సమక్షంలో ఎచ్చర్ల నియోజకవర్గంలోని పెట్రోల్, డీజిల్ ధరల పెంపును నిరసిస్తూ సిపిఎం నాయకులు వినూత్న నిరసన చేపట్టారు. లారీకి తాళ్లు కట్టి లాగుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన చేపట్టారు. పెరిగిన ఇంధన ధరలతో నిత్యావసర వస్తువుల ధరలు భారం అవుతున్నాయని, ప్రజల జీవనం దుర్భరంగా మారుతోందని నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. ధరలు తగ్గించకపోతే ప్రజల మద్దతుతో ఉద్యమాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. వాడికి బుద్ధే లేదా? డీజిల్ పెట్రోల్ ధరలు ఉపసంహరించుకోవాలి. డీజిల్ పెట్రోల్ ధరలు ఉపసంహరించుకోవాలి. డీజిల్ పెట్రోల్ ధరలు ఉపసంహరించుకోవాలి. డీజిల్ పెట్రోల్ ధరలు ఉపసంహరించాలి. అరే డీజిల్ ధర పెంచింది, అరే పేదల పొట్ట కొట్టింది, ధరలన్నీ పెంచింది, కార్పొరేట్ కంపెనీలకు ఊడిగం చేసే ఈ సర్కారు ఎర్ర జెండా పట్టుకొని ఊరూరు కదిలించి, ఎర్ర జెండా పట్టుకొని ఊరూరు కదిలించి సర్కారు పొందబెట్టి కదలండి.
చింతలపూడి నియోజకవర్గం జంగారెడ్డిగూడెంలోని గోకుల తిరుమల పారిజాతగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా 6వ రోజు చక్రస్థానం మహా పూర్ణాహుతి వైభవంగా నిర్వహించారు. ఉదయం నిత్యాహోమం వసంతోత్సవం నిర్వహించగా రాత్రి గజవాహన సేవ ధ్వజారోహణం జరగనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉభయదారులు అర్చకులు ఆలయ చైర్మన్ తదితరులు పాల్గొన్నారు. రేపు ధ్రువమూర్తికి పంచామృతాభిషేకం ద్వాదశ ఆరాధన పుష్పయాగం నిర్వహించనున్నట్లు ఈవో వెల్లడించారు. మార్కాపురం మండలంలోని బోడపాడు గ్రామంలో నిర్వహించిన జలధార జలహారతి కార్యక్రమంలో ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా చెరువు పూడికతీత పనులను పరిశీలించిన ఆయన స్వయంగా ప్రొక్లైనర్ నడిపారు. ప్రభుత్వం అందిస్తున్న నిధులతో పాటు గ్రామస్తులు కూడా భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. 40 ఏళ్ల తర్వాత బోడపాడు చెరువును నీటితో నింపడంతో భూగర్భ జలాలు రీఛార్జ్ అవుతాయని, వచ్చే 2 ఏళ్లు నీటి సమస్య ఉండదన్నారు. మార్కాపురం ప్రత్యేక జిల్లాగా ఏర్పడిన తర్వాత భూముల విలువలు పెరిగి రైతులకు లాభం చేకూరుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ పులి శ్రీనివాస్ సహా అధికారులు గ్రామస్తులు పాల్గొన్నారు. ఈ చుట్టుపక్కల 500 బోర్లకు ఇప్పుడు రీఛార్జ్ అయింది. వాళ్ళ ఆనందం ఇప్పుడు ఎన్నో అసలు ఊహించలేదు. ఎన్ని ఎకరాల చెరువు? 70 ఎకరాలు. ఆయకట్టు ఎంత ఉంది? ఆయకట్టు 70 ఎకరాలు. చెరువు 70 ఎకరాలు. అదే 75 అంటే ఇప్పుడు ఇట్లా అటు వెళ్ళేటప్పటికి కొంచెం లోతుగా కింది పెద్ద లోతు ఉంటుంది సార్. కట్టకిల్లి ఇది బ్యాక్ సైడ్ ఇది. ఇప్పుడు మనం ఎన్నో పాయింట్ ఈ కాలం స్ట్రైట్ గా ప్రకాశం జిల్లా అద్దంకి నియోజకవర్గం సంతమాగులూరు మండల కేంద్రంలో ప్రజా సమస్యల పరిష్కార కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాజాబాబుతో కలిసి ప్రజల నుండి అర్జీలను మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్వీకరించారు. 5 మండలాలకు చెందిన ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని సమస్యలపై అర్జీలను సమర్పించడం జరిగింది. ప్రజా సమస్యల పరిష్కార కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ శ్రీమతి కల్పనా కుమారి, జిల్లా రెవెన్యూ అధికారి శ్రీ శ్రీధర్ రెడ్డి, అద్దంకి ఆర్డీఓ శ్రీ జాన్సన్, వివిధ ప్రభుత్వ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఏం కావాలి నీకు? రేపుతో పెన్షన్ కొత్త రాలేదు, రేపు కొత్త ఇస్తారు. 2 నెలలు పట్టింది. డబ్బులు రాగానే గవర్నమెంట్లో ఇస్తారు. కొత్త వచ్చినప్పుడు నీకు సరేనా? ఎంత నీకు పెన్షనా? పెన్షన్ అట్లా నీకు ఎందుకు? నీకు ముందు ఏదో డబ్బులకి ఇస్తారు. పెన్షన్ వచ్చినప్పుడు మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గోకుల్ ఫ్లాట్స్లో సీఏ విద్యార్థి జనార్దన్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. కర్నూలు జిల్లాకు చెందిన జనార్దన్
చార్టెడ్ అకౌంటెంట్గా చదువుతున్నాడు. తన గదిలో ఉరివేసుకుని కనిపించగా ఘటనా స్థలంలో రక్తపు మరకలు ఉండటంతో కుటుంబం సభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. తమ కుమారుడు ఆత్మహత్య చేసుకునే వ్యక్తి కాదని, దీని వెనుక కుట్ర ఉండవచ్చని తల్లిదండ్రులు ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు నమోదు చేసిన మియాపూర్ పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించి క్లూస్ టీం సహాయంతో ఆధారాలు సేకరిస్తూ దర్యాప్తు కొనసాగిస్తున్నారు. జిల్లా వరకల్ మండలము ఉప్పలపాడు విలేజ్ సార్. మా ఊరు అబ్బాయి ఇక్కడ గోకుల్ చాట్లో దాదాపుగా 3 సంవత్సరాల నుంచి అక్కడ ఉంటున్న నివాసము, బిల్డింగ్ అద్దెకు తీసుకొని. తర్వాత నిన్న మధ్యాహ్నం 2 గంటల తర్వాత వాళ్ళ బావతో కూడా మాట్లాడినాడు. తర్వాత 7 గంటలకు మాకు ఫోన్ చేసి చెప్పారు సార్. 6 నుంచి చూసాము. తర్వాత మేమంతా కోరుకునేది ఏంటంటే అతనికి న్యాయం జరగాలని, ఆ కుటుంబానికి. అతను నిజంగా సొంతమే హ్యాంగింగ్ చేసుకున్నాడా, లేకపోతే దాంట్లో ఏమైనా కుట్ర దాగి ఉందా, ఎలాంటి ఏదైనా ఉందా, పోలీసు వాళ్ళు దాన్ని ఛేదించాలని కోరుకుంటున్నాము. దయచేసి ఆ కుటుంబానికి న్యాయం చేయాలని కోరుకుంటున్నాను సార్. నా పేరు అయ్యస్వామి, ఉప్పలపాడు సర్పంచ్. థ్యాంక్ యూ. నాకు జనార్దన్ బావ అవుతాడు. నేను చనిపోయే 2 గంటల 17 నిమిషాలకు నేను మధ్యాహ్నం కాల్ చేశాను. కాల్ చేసి ఎక్కడ ఉన్నారు బావ, ఏం చేస్తున్నారు అని అన్నాను. అడిగాను. బాగానే ఉన్నాడు, మంచిగా మాట్లాడాను. ఏం చేసినవరా ఉంటుంది, ఇలా మంచిగా ఉంటుంది అని చెప్పేసి మేము బుక్ చేసుకుందాం అనుకుని కాల్ చేసి ఏమైంది బావ, టికెట్లు బుక్ అయినా లేదా అని కూడా అడిగాను. ఆ కాల్ రికార్డింగ్ కూడా నాతో ఉంది. ఆ బావ బుక్ కాలేదురా, రేపట్లో ఓపెన్ చేశారు, రేపట్లో బుక్ చేస్తా, కలిసి పోదామని అన్నాడు. దాని తర్వాత నేను ఆఫీస్కి వెళ్ళాక నా ఫోన్స్ అలో ఉండవు. 8 గంటలకు నాకు ఈ సమాచారం అందింది. ఇట్లా మీ బావ కోసుకున్నాడా లేదా కొరుక్కున్నాడా అని చెప్పేసి. కొరుక్కుంటే మటుకు ఇట్లా స్టెప్స్ అని అక్కడ ఫుట్ ప్రింట్స్ ఉన్నాయి. దాన్ని పోలీసుల వాళ్ళు నీట్గా గమనించి ఖచ్చితంగా ఛేదించాలని, న్యాయం చేయాలని, ఇట్లా మాకు కుటుంబ సభ్యులందరికీ న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. రాజేంద్రనగర్ శంషాబాద్ పరిధిలోని కొత్వాల్గూడలో అనుమానాస్పద మృతి కలకలం రేపింది. రాజేంద్రనగర్ మరియు ఆర్జీఐఏ పోలీస్ స్టేషన్ సరిహద్దు పరిధిలో ఉన్న ఈసీఓ పార్క్ సమీపంలో తపోస్ అనే వ్యక్తి మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. తోటి కార్మికుల వివరాల ప్రకారం తపోస్ ఈ నెల 13న పశ్చిమ బెంగాల్ నుంచి నగరానికి పని కోసం వచ్చాడు. ప్రెస్టీజ్ సిటీలో కార్మికుడిగా చేయడానికి వచ్చినట్లు సమాచారం కాగా తపోస్కు 7 నెలల క్రితమే ప్రేమ వివాహం జరిగినట్లు తెలిసింది. ఘటనపై కేసు నమోదు చేసిన ఆర్జీఐఏ పోలీసులు అన్ని కోణాల్లో విచారణ కొనసాగిస్తున్నారు. కడప జిల్లా కడప నగరంలో మహిళలకు ఆర్టీసీ ఫ్రీ బస్సు సేవల పేరుతో జరుగుతున్న అన్యాయంపై ఓ సాధారణ మహిళ ఆగ్రహం వ్యక్తం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఉచిత బస్సు ప్రయాణ పథకం నేపథ్యంలో మహిళలు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై స్పందించిన ఆమె కడపలోని వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. బస్సులో మహిళలతో అనుచిత ప్రవర్తన, సీట్ల సమస్యలు, సిబ్బంది నిర్లక్ష్యం వంటి అంశాలపై ఆమె పోలీసులకు వివరించినట్లు సమాచారం. మహిళలకు గౌరవప్రదమైన ప్రయాణ సౌకర్యం కల్పించాల్సిన అవసరం ఉందని ఆమె పేర్కొన్నారు. ఆర్టీసీ బస్సు సన్ రైజ్ హాస్పిటల్ దగ్గర ఆగి ఉంటే ఎక్కుతా ఉన్నా సార్. నన్ను ఎట్లంటే అట్లా అసభ్యంగా మాట్లాడి దారుణంగా మాట్లాడినారు సార్, ఆడమనిషి లేకుండా. నేను వెనకాల ఆటోలో పోయేసరికి బస్టాండ్లో చాలా నీచంగా తిడుతున్నాడు సార్. ఏంటి అట్లా తిడుతున్నావు, ఆడమనిషికి గౌరవం విలువ లేదా, ఏంది అట్లా మాట్లాడుతున్నావు? అక్కన అందరూ పోయి అడ్డుకుంటానే వాళ్ళని తోసుకొని నా ఇంటికి పరిగెత్తా దూసుకొని వస్తున్నాడు. పోలీసు అతను వచ్చి పోయా అంటే కూడా ఈయనకున్న నా ఇంటికి వస్తున్నాడు. నాకు నచ్చని దాకా పరిగెత్తుకుంటా వచ్చి నేను ఇక్కడ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినాను సార్. చాలా దారుణమైన మాటలు మాట్లాడుతున్నాను సార్. నాకు జరిగిన అన్యాయం ఇంకెవరికి జరగకూడదని నేను ఇంత దూరం వచ్చినాను సార్. ఏ ఆడ మనిషికి ఎవరికి జరగకూడదని వచ్చినాను సార్. చాలా నీచంగా
చెప్పలేక చచ్చిపోతున్నాం మేము. ఇది స్టాప్ కాదు ఎక్కేది ఇక్కడ అంటే కనీసం సార్ నిదానంగా చెప్పొచ్చు కదా, ఇక్కడ ఆగిందని ఎక్కినాం బస్సు మేము అని చెప్తున్నా కూడా పట్టించుకోలేదు సార్. మా మాట వినక వాళ్ళ తిట్లు భరించలేక మేము నన్ను కొట్టేదానికి వస్తే ఆడమనిషిని అంతమందిలో ఒక ఎంత హీనస్థితిగా కొట్టేదానికి వస్తున్నాడంటే అంత హీనస్థితిగా. కావాలంటే బస్ స్టాండ్లో కెమెరాలు ఓపెన్ చేసి చూడండి, నేను చెప్పే మాట అబద్ధమైతే పోలీసులు ఉన్నారు వాళ్ళని కూడా అడగండి అతను కొట్టేదానికి వచ్చినాడో లేదో. నాకు రక్షణ ఏంది సార్, నాకేమి దిక్కు తోచక పరిగెత్తుకుంటా స్టేషన్ దగ్గరికి వచ్చినా సార్. ఇక్కడికి వస్తే అతన్ని పిలిపిస్తాము మాట్లాడతామని మధ్యాహ్నం కూర్చోబెట్టినారు. అతను ఎంతసేపటికి రాలేదు. 5 గంటలకు వస్తాడంటమ్మా, నువ్వు మళ్ళీ రాకు అన్నారు. ఇంటికి పోయి మళ్ళీ 5 గంటలకు వచ్చాను. ఇప్పుడు దానికి ఉన్నాను. ఆయన శనివారం వస్తాడంట, మీరు ఇక్కడ కాదు మా కంప్లైంట్ ఇచ్చేదని సిఓ గారు, వాళ్ళకు డిఓ ఆఫీస్ అనేది ఒకటి ఉంటుంది, అక్కడ పోయి. ప్రపంచవ్యాప్తంగా ఇంధన ధరలు పెరుగుతున్న నేపథ్యంలో ఇంధన పొదుపు అత్యవసరమని కర్నూలు 1వ పట్టణ సిఐజి మారుతి శంకర్ తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా ఇంధన పొదుపు చర్యలను మద్దతుగా ఇస్తున్నారని చెప్పారు. ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు సిఐ మారుతి శంకర్ తన నివాసం నుంచి పోలీస్ స్టేషన్ వరకు నడిచి వెళ్లి ఆదర్శంగా నిలిచారు. ప్రొద్దుటూరులో ఎస్ఎస్ మాల్ వ్యవహారంపై మాజీ ఎమ్మెల్యే రాజమల్ల శివప్రసాద్ రెడ్డిపై ఉక్కు ప్రవీణ్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. మాల్ యాజమాన్యం నుంచి 2.5 కోట్ల ప్యాకేజీ తీసుకుని బీపీఎస్ కింద చెల్లించాల్సిన 3.15 కోట్లను తప్పించేందుకు చీకటి ఒప్పందం జరిగిందని ఆరోపించారు. ఫైర్ సేఫ్టీ ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ లేకుండానే మాల్కు అనుమతులు ఇచ్చి అక్రమంగా కరెంటు కనెక్షన్ ఇప్పించారని విమర్శించారు. ఒకే భూమిపై 2 బ్యాంకుల్లో రుణాలు ఎలా మంజూరు చేశారని ప్రశ్నిస్తూ ఈ వ్యవహారంపై ఆర్బీఐకి ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. గత 10-15 రోజుల నుండి ఎస్ఎస్ మాల్ వ్యవహారం మీద నేను చెప్పిన విషయాలన్నీ కూడా వాస్తవం అనే చెప్పేదానికి గత ప్రెస్ మీట్లోనే చెప్పినా. కానీ రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గారు తాను నేను ఏ తప్పు చేయలే, నేను ప్రమాణానికి వస్తా, మా అన్న వస్తాడు, మా బావమరిది వస్తాడు, నేను వస్తా అని చెప్పి మళ్ళా యూటర్ను కొట్టి ఆ టాపిక్ను డైవర్ట్ చేసేదానికి ఇక్కడ ఉన్నటువంటి వీళ్ళిద్దరికీ రహస్య ఒప్పందం ఉందని నేను చెప్తే ఏ రోజు 2 ఏళ్ల నుంచి విమర్శించిన ఆయన నిన్న ఆయన విమర్శించడం, ఈయన మళ్ళా నేనేందో అవినీతి చేయలే, మీదే ప్రభుత్వం ఉంది మీరు నిరూపించుకోవడానికి ఈయన అంటే ఇదంతా గురు శిష్యులు ఇద్దరి డైవర్షన్ పాలిటిక్స్. ఇప్పుడు ఎస్ఎస్ మాల్ గురించి ప్రొద్దుటూరు ప్రజలకు ఫైనల్గా నేను క్లియర్గా చెప్పదలుచుకుంది ఏంటంటే ఎస్ఎస్ మాల్ యాజమాన్యం రాచమల్లు శివప్రసాద్ రెడ్డికి 2.5 కోట్ల రూపాయలు డబ్బులు ఇచ్చింది ముమ్మాటికి వాస్తవం. ఆయనకు డబ్బులు ఇచ్చింది బీపీఎస్ స్కీమ్ కింద ఉన్నటువంటి 3,15,00,000ని కట్టకుండా ఉండేదానికోసం కాదు ఇచ్చింది. అది ఏనాటికైనా వడ్డీ వేసి కట్టాలని వాళ్ళకు తెలుసు. ఆయనకు దేనికి ఇచ్చినారంటే నెంబర్ 1 అప్పుడు ఇసుక టైట్గా ఉన్నది, పోలీసులు ఇసుకను పట్టుకోకుండా, ప్లస్ ఈ ఎస్ఎస్ మాల్ యాజమాన్యానికి కుందుపెన్నా వరద కాలువ పనులు చేస్తున్నారు. అక్కడ వాళ్ళు ఇసుక తవ్వి పక్కన వేసిన ఇసుక ఉన్నది. ఆ ఇసుకను ఇక్కడికి ట్రాన్స్పోర్ట్ చేసుకునే దానికోసము నెంబర్ 1. నెంబర్ 2 ఫైర్ సేఫ్టీ మెజర్స్ లేవు. ఎక్కడైనా మీరు ఎస్ఎస్ మాల్కు విలేకరులందరూ మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం గవ్వలపల్లి కొనుగోలు కేంద్రంలో ధాన్యం తూకంలో నిర్వాహకులు అక్రమాలకు పాల్పడుతున్నారని రైతులు ఆందోళనకు దిగారు. వరుస క్రమంలో కాకుండా ఇష్టానుసారంగా ధాన్యం తూకం చేస్తున్నారని ఆరోపిస్తూ చేగుంట మెదక్ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. 20 రోజులుగా కొనుగోలు కేంద్రం వద్ద ధాన్యం ఉంచినా తూకం చేయడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. సమాచారం అందుకున్న ఎస్ఐ శివానందం రైతులను సముదాయించి నిర్వాహకులకు వరుస క్రమంలో ధాన్యం తూకం చేయాలని హెచ్చరించారు.
మా తర్వాత వచ్చిన ధాన్యాన్ని టోకెన్ పద్ధతి కాకుండా బగర్ సీరియల్ అంటే టోకెన్ తప్పించి కాంటా పెడుతురు. పెద్ద పెద్ద రైతులే పెట్టిస్తారు, చిన్న వాళ్ళే అట్లనే ఉన్నాయి. ఈ దళారితనం ఎక్కువైపోయింది ఇక్కడ. మనం మరి ఇక్కడ వచ్చిన వాటిని ఇక్కడ సొసైటీలో అమ్ముకోవాలా లేదంటే దళారులకు అమ్ముకోవాలా? మేము ఇక్కడికి వచ్చినప్పుడు 4 రోజులకు రాపో అని చెప్పేసి గుమాస్తా పంపిస్తుంది. అక్కడ వాళ్ళకు చైర్మన్లకు వాళ్ళకు ఫోన్ చేస్తే మేము అక్కడ వాళ్ళకి చెప్పినాం మీకు జోకమని చెప్పినా అంటే వీళ్ళేమో ఇక్కడ జోకరు. మేము తెల్లారి ఇక్కడ వచ్చే వరకల్లా కాంటా నడుస్తూ ఉంటుంది. మా వడ్ల కాడికి మాత్రం కాంటా కాడికి రాదు. ఇట్లా జరుగుతుంది ఈ సొసైటీలో. దీన్ని ఏమైనా చర్య తీసుకొని మా వడ్లను తొందరగా లారీలు పంపించి మా వడ్లను తొందరగా కొనుగోలు చేయగలరని ప్రభుత్వానికి. ఇంకొకటి ఏమంటుంది, డోల్ పోయమన్నారు ఇంకే ఎక్కువ అని మాట్లాడుతుంది. సొసైటీలో మేము ఎందుకు పోయేవాడు, మాకు హక్కు లేదా సొసైటీలో పోయేది? సొసైటీ నుంచి వడ్లు ఎక్కి మాట్లాడుతుంది గుమాస్తా బయట అమ్ముకోమంటుంది. చీరాల డీఎస్పీ కార్యాలయంలో సిదూరు కాలనీ భూ వివాదంపై ప్రజా సంఘాల నాయకులు వినతి పత్రం అందజేశారు. 35 ఏళ్ల చరిత్ర కలిగిన కాలనీలో కొంత భూమిని నకిలీ పత్రాలతో ఆక్రమించేందుకు ప్రయత్నిస్తూ స్థానికులను బెదిరిస్తున్నారని ఆరోపించారు. మాచర్ల మోహనరావు మాట్లాడుతూ కోర్టు ఇంజంక్షన్ ఉన్నప్పటికీ భవనాన్ని కూల్చివేశారని, కేసు వెనక్కి తీసుకోవాలని ఒత్తిడి చేస్తూ కాలనీ వాసులపై దాడులు జరిగాయని తెలిపారు. సింధూరు కాలనీలో పోలీస్ పికెట్ ఏర్పాటు చేసి స్థానికులకు రక్షణ కల్పించాలని డీఎస్పీకి విజ్ఞప్తి చేశారు. వాళ్ళ ఇష్టం వచ్చినట్టు బంతి ఆడుకోవడం జరిగింది. ఈ విషయం తెలిసేటప్పటికి నిన్న ఆర్బీఐ వాళ్ళు, నేను గత మార్చి 27వ తేదీ బాంబేలో ఆర్బీఐ వాళ్ళని కలిసి, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళని కలిసి చేనేత సమస్యల మీద ఆర్థిక విషయాలు ఏమేమైతే ఉన్నావో వాటిని పరిష్కరించడానికి మీరు చేరాల 2 వర్గాలు పైగా కలిసి ఉండే ఉద్దేశంతోనే, మనమంతా ఒకటనే భావంతోనే ఆ రోజు చేనేతలకు ప్రత్యేకించి ఇచ్చినటువంటి నిధులతో జపాన్ వారు, మరి అదేవిధంగా జర్మనీ వారు ఆ రోజు తుఫాను సందర్భంగాను తదుపరి 91లో వచ్చిన ఈ ప్రాంతంలో 30 మంది ఆత్మహత్యల బలిదానానికి కారణమైనటువంటి మరి చాలా ఉన్నాయి. జిల్లాల్లో తిరిగి నేను ప్రచారం చేశాను. ఇవన్నీ నేను చెప్పుకోవడానికి నేను చెప్తల్లా. మాకు కూడా చేనేత సమాఖ్య ఉద్యమం చేస్తున్నప్పుడు ఇక్కడ బలహీన వర్గాల సమాఖ్యలో ఉన్నటువంటి దళిత మిత్రులు అనేక మంది వందల సంఖ్యలో మా స్థితికి దోవ తీసేటటువంటి పరిస్థితి తీసుకురాకూడదని, వాస్తవానికి ఏదో మేము చేనేతలు వీళ్ళంతా ఏమి చేయలేరు, దౌర్జన్యాన్ని మనమే చేయగలుగుతామనే గౌరవంలో వ్యవహరిస్తున్నటువంటి ఆ భూమిని లాలూచి విక్రయ దస్తావేజులు సృష్టించి వాళ్ళ మాది అని చెప్పేసి మాట్లాడుతూ ఈ రోజుకి వాస్తవానికి కోర్టు ఉత్తర్వులు ఇచ్చిన తర్వాత ఆ భూమిలోకి వాళ్ళు వెళ్ళడానికి వీల్లేదు. ఈ రోజు మన మిత్రులందరూ చూసినా సరే మరి మేము కలవలేకపోయాం. మరోసారి పర్సనల్గా వచ్చి కలుస్తానికి ప్రయత్నం చేస్తాం. ఖచ్చితంగా మేము పర్సనల్గానే కలిసి మాట్లాడతాం. పోలీస్ పికెట్ ఖచ్చితంగా అక్కడ ఏర్పాటు చేయాలి. ఆ పికెట్ ఏర్పాటు చేయకపోతే అనేక విధాలుగా నష్టాలు జరిగే పరిస్థితి ఉంది. వాళ్ళు భయాందోళనలో ఉన్నారు. మేము ఇక్కడ ఉండాలా, ఈ గ్రామం వదిలిపెట్టి పోవాలా అన్న భయాందోళనలో నుంచి వాళ్ళకు భరోసా ఇవ్వాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికి, పోలీస్ శాఖ వారిదని తెలియజేస్తూ ప్రజలు ఈ విషయాలు గుర్తించాలని చెప్పేసి మరిన్ని డీటెయిల్స్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ A1 టీవీ తెలుగు న్యూస్.